పటెంతా పచ్చి నాకు పోతుండు. రైట్ రైట్ వెళ్ళు అత్తది పో యూట్యూబ్లో రేపు అత్తకు. మరి ఏం సంగతి అంత మంచిదేనా? మరి ఏమంటుర్రు మరి అందరూ? అప్పాలు చేసుకుంటూ తింటుర్రా? అప్పాలు చేసినామా? మరి అప్పాలు చేసినామా? అమ్మ ఏమన్నది మరి? ఏం అప్పాలు చేసినావు? సకినాలు బూరెలు చేయలేవా? అయ్యో ఇది ఏం పండుగ మరి? బూరెల పండుగ సంక్రాంతి. బెల్లప్పాలు చేస్తారు కదా? అనుకుంటా తింటారా? అరే కరిగిపోతా ఉంటాయి. నువ్వు కాల్చినావా వచ్చినావా? కాల్చినావా? అమ్మ వేసుకుంటే ఇస్తే నువ్వు కాల్చినావు. కరకర అనేదాకా కాల్చినావా? అట్టేనైనా ఎంత మంచి ట్రాయ్ ఎటువైనవి 2.5 అయితే గారెలు అరిచప్పలు సంఖ్యలు చేసినావు. మరి పండుగకు ఏం చెప్తున్నావు? ఏం తెస్తున్నావే? మటనా చికెనా? చికెన్ లేదు, మాకు నోములు ఉన్నాయి. అయ్యో ఇది పండుగ అంటే నోముల పండుగ మీకు? నోముల పండుగ. మరి తెల్లారి తింటారా? తెల్లారి తింటాం. తెల్లారి ఏంటి చికెన్ మటనా? మరి చికెన్ తెచ్చుకొని తింటే. చికెన్ తెచ్చుకొని తింటావా? చికెన్ చికెన్ తెచ్చుకొని తినాలి. లేకపోతే అంటే నోముల పండుగ అంటే ఏంటి? ఎవరికి? శంకరునికి నోములు ఇవి? ఏం నోములు అన్నట్టు మీకు నోములు? గౌరీ నోములు. గౌరీ నోములా? గౌరమ్మ ఇంత సల్లంగా ఉన్నావు. ఇంత సల్లంగా ఉన్న అమ్మకు తాళి ఉంటే తక్కువ. అమ్మకు తాళి ఉండాలని చల్లంగా ఉన్నావు. గౌరీ పూజ చేస్తుంది అమ్మ. గౌరీ పూజ చేస్తుంది. గౌరీ పూజ ఏ పూజ లేదు. నమ్మదంపుడే కౌసు కొయ్యాలి చంపాలి. గౌరీ పూజ చేసిన ముట్టడియది మీ అమ్మ. మీ అమ్మ మనవరాలు చెప్తే మనవరాలు కూడా నన్ను కూడా ముట్టనిది. గౌరీ పూజ చేస్తుంది. ఇక గౌరీ పూజ నీకు కౌసు బంద అంటది. నాకు కూడా కౌసు కాదు. ఇక ముట్టద్దంటే ఆగదాయే. ఏంటి దీని పేరు పేరు ఉండేది మన బొత్త ఆగదాయే. బొత్త పేరు కూడా మారిపోతుంది. కడుపు ఆగదాయే. కౌసు లేదు పానమ్మాయి. కౌసు లేకపోతే పానమ్మాయి. కౌసు అంటది. మైల కావద్దంటది. మరి మందు తాగుతావు? ఆ రోజు మందు కూడా తాగమా? తాగసారు. కౌసు బందే మందు బందే. మందు బందే కౌసు బందే. అయ్యో మరి ఎట్లని? మరి షాప్లా దావత్ పెడతా అనుకుంటున్నా. మరి నేను షాప్లా మన ఏది సంక్రాంతి అంటే దావత్ పెడదాం అనుకుంటున్నా. సంక్రాంతి నాడు పెడితే తింటావా? అమ్మ అన్నీ మరి గదే మరి నీ అవ్వ అటు రోజుగా అంటే సంక్రాంతి నాడు తింటావు కానీ అమ్మకు తినకుండా తింటావు అంటాడు. మందు తాగుతావు. అన్న సప్పుడు చేస్తలే చూసినా ఆగే. ఐదు కూడా అన్న పెద్దది పట్టిండని మోటరా. అవునే అన్నా? అన్నా ఇది పెద్దదైంది, నీది పెద్దదైంది, నీది పెద్దదైంది. నీ ఫోన్ పెద్దదైంది కానీ మాకు పెద్ద ఫోన్ పట్టినావు. నువ్వు ఏడాగుతావు. దునియా మీద ఆగతట్టున్నావు. దునియా దుబార్ అందా బార్. చూడోరి ఏం మాట్లాడుతున్నావు? ఏమంటుందట మరి? ఇక్కడ మాట్లాడదా? మాట్లాడు. మనవాళ్ళు ఎట్టున్నారు? మనవరాళ్ళు ఎత్తురు. బాగురా. సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఏం చేస్తలేరు? సబ్స్క్రైబ్ చేయని శేఖర్ బండారి. మీ శేఖర్ బండారి మంచి మంచి వీడియోలు తీసుకుంటా మీకు పెడతారు. కామెడీ వీడియోలు. మాది ఏం లేదండి. మీ షాపులో వీడియో తీసుకుంటూ పెడతాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మై ఛానల్ శేఖర్ బ్లాగ్స్ 3. ఇగో మా పకాస్ అన్న, మా బల్లాల, మా మూడెందరు, మా కట్టప్ప, నేను బాహుబలి జూకర్. ఆగో
నువ్వేంటిదిరా బల్లా అన్నారా ఆడేదో ఇప్పుడు బల్లాలో మొన్నందరూ మన ఆంధ్ర పోదాం మరి పందెం కోళ్ళు ఆట ఆడద్దాం గీటి వాడే పాట గిటివాడు చెప్పాడు ఇక కోడి పందాలతో అని పాట పాడుతుంది ఇక ఇంతకుముందేమో శాస్త్రం చెప్తే ఆ శాస్త్రమైనా చెప్పలేవు చిత్తం శివుని మీద మనసు మంది మీద శివుని మనసు మంది మీద మంది మీద అంటే కొడతారు మందు మీద అనాలి గట్ల అనాలి మంది మీద అంటే మనసు మందు మీద గట్ల అనాలి పెద్ద మంది మీద నువ్వే గట్ల ఎట్లా మందు మీద చిత్తం శివుని విన్నాడ మనసు ఏమో మందు విన్నాడ విన్నారా అమ్ముచ్చట ఇది అన్నా అక్కడ స్లీవే స్లీవి చెప్పు మన యూజ్ చెప్పు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయరు మా సార్కు శేఖర్ బండారు సార్కు సబ్స్క్రైబ్ చేయరు సారు మంచి మంచి కామెడీలు ఇస్తామని చెప్పు కామెడీలు ఇస్తాము రేపటి నుంచి చాలా ఫుల్ సంక్రాంతి నుంచి ఫుల్ ఇస్తాము మొదలైంది ఇక మొదలు పెట్టక ముందే ఇట్లుందంటే మొదలు పెడితే ఎట్లుండాలి మనది ఫుల్ ఉంటది ఫుల్ కామెడీ ఉంటది అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏం పని లేదు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను. శుభాకాంక్షలు చెప్తాను అడ్వాన్స్. భోగి చెప్పవా? భోగి సందర్భంగా అవునే మీకు భోగి పనులు పోసిరా? చిన్నప్పుడు భోగి పనులు పోసిరా? భోగి పనులు పోతారు. అదే సంక్రాంతికి కొత్త అల్లుడిని వెళ్తారట, నిజమేనా? అట్టేనేనా? శాస్త్రం ఆంధ్రాల తెలంగాణ సంక్రాంతికి అయితే కొత్త అల్లుడిని పెట్టి భోగి పనులు పోతారటగా. కోళ్ళు పెంచుతా ఎవరికైనా పైసలు తిట్లు ఎవరికైనా ఏముంది? ఏ వందే నీకు ఎంత కమ్మి కావాలంటే అంత కమ్మిస్తే ఎంత? సగం తప్పి అన్న ఇట్లా అదే కోడి సగం తప్పి అన్న కమ్మి అంటున్నావు. ఏం కమ్మి ఇవ్వాలి? కోడే కావాలి. బయట కదా 350 రూపాయలు కమ్మికి ఇవ్వాలి. గట్లా అంటున్నావా? నేను అనుకుంటున్నా కోడి కోసి సగం తప్ప కమ్మి కోసి ఊరంతా పోగేసి మళ్ళా కడపన బాబుకు ఒక తప్ప పంపించింది అన్నమాట. అబ్బా మరి లేకపోతే ఊరంతా పోగేసి నవాబుకు సప్ప పంపించిండట. మా వెనకట మా తాత తెల్ల బియ్యం పోసి తూకిన మాట పెట్టిండే. నీకు ఏం ఏర్పాటు? నీకు చెరువు ఏర్పడి నాకు చెరువు. మా తాత తెల్ల బియ్యం పోసి తూకిన మాట పెట్టిండు. అప్పట్లో రాజన్నడట. అరే రాములు ఈ భూవంతా ఊరికెడతాడు అంటే దేశమంతా వస్తా అన్నాడట. నడవండి మా తాత. మీకు ఏది తాత? మీ తాత దగ్గర తర్వాతే ఉన్నదేమో. మా తాత దగ్గర పెద్ద గంటే ఉన్నది. ఏమనుకున్నావు? చూడండి బాయ్. మళ్ళా మరో వీడియోతో మీ శేఖర్ బండారి. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం. నోరు ఇరుతులా బా, ఏమనుకోకూడదు ప్లీజ్. ఇక నోరు దొడ్డు ఎప్పుడు పని చేస్తున్నావు. నీ అబ్బాయి ముదాయ గట్టి అంటాడు. మనలే నోరు నాలుగే తిరిగేది ఎక్కువ. ఏమనుకోకూడదు. ఓకే, సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో.